నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా. ఎంపీ భరత్రామ్ ప్రముఖుల సమక్షంలో మేనిఫెస్టో విడుదల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజమండ్రి రాక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి. రాజమండ్రి 21వ వార్డు కుమారి థియేటర్ సెంటర్లో ఎంపీ మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జనబాహుళ్యంలోకి దూసుకు వెళుతున్నారు. రాజమండ్రి 21వ డివిజన్ ఉల్లితోట వీధి నుంచి ప్రచారం చేశారు. 23వ డివిజన్ విఘ్నేశ్వరాలయం, కోటగుమ్మం పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ మాట్లాడారు. జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలలో టీడీపీ, చంద్రబాబు వందల కొద్దీ హామీలు ప్రజలకు చెప్పారని, నెగ్గిన తరువాత ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. సీఎం కుర్చీ తప్పితే ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అక్కర్లేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఎందుకు వేయాలి అని ప్రశ్నించండని పిలుపునిచ్చారు. మీ ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత తమ పబ్బం గడుపుకునే వారిని ప్రజాప్రతినిధులు అనకూడదని, పొలిటికల్ దొంగలు అనాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 2 పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఒకటి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 ప్రధాన పార్టీల్లో ఒకటి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీల్లో 199% ఓట్లన్నీ కూడా ఫ్యాన్ గా, సైకిల్ గా వేద్దామనే ఆలోచనలో అందరూ ఉంటారు. నేను 5 నిమిషాలు మీకు విశ్లేషణ చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా 640 హామీలు ఇచ్చారు. ఈ 640 హామీల్లో మరి ప్రజలకి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. 40 హామీల్లో నేను 4 హామీలు చంద్రబాబు నాయుడు గారు బాబు రావాలని అన్నాడు. అవునా కాదా? మరి మీరందరూ ఓట్లేసి బాబుని రప్పించారు. మరి మీలో ఏ పిల్లలకైనా జాబులు వచ్చాయమ్మా? మీ పిల్లలకి ఎవరికైనా జాబులు వచ్చాయా? మీ పిల్లలు ఎవరికైనా జాబులు వచ్చాయా? ఎవరికి జాబులు రాలే. సరే, జాబ్ రాకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నెల 2000 ఇస్తాన్నాడు. మరి సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలకి 1,20,000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కడికైనా 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేదా అని అడుగుతా ఉన్నా. ఒక్కడికి ఇస్తే నేను రాజకీయాల నుంచి వదిలేకపోతాను. రెండో అబద్ధం. మొదటి అబద్ధం జాబు బాబు, రెండోది నిరుద్యోగ భృతి, మూడోది ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కదా, డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు చంద్రబాబు. చేశాడమ్మా? చేస్తే ఇలాగని చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి అమ్మా. డ్వాక్రా మాఫీ చేయలే. ఇది కాకుండా రైతు రుణమాఫీ అన్నాడు, అది కూడా చేయలే. 4వ అబద్ధం. 5వ అబద్ధం ఏంటి? మహాలక్ష్మి అని ఒక పథకం. అమ్మాయి పుడితే ఇంటికి 25,000, 2 అమ్మాయిలు పుడితే 50,000 అన్నాడు. మీ ఇంట్లో అమ్మాయిలు పుట్టారు కదా, ఎవరికైనా చంద్రబాబు నాయుడు 25,000 ఇచ్చాడమ్మా? ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చాడా? నాకు తెలిసి అయితే ఇవ్వలా. మీ పక్కింటి వాళ్ళకి ఇచ్చినా, మీ ఎదురింటి వాళ్ళకి ఇచ్చినా చెప్పండి. అది 5వ అబద్ధం. ఇలా నాకు గుర్తున్న సంక్షేమ పథకాలు ఇవి. అన్ని అబద్ధాలు. మరి ఇన్ని అబద్ధాలు ఆడేవాడిని ఏమని పిలుస్తారమ్మా? ఏమని పిలుస్తారు? ఆయన పేరు చంద్రబాబు కాదు, అబద్ధాల బాబు. ఏ పేరు? అబద్ధాల బాబు. ఈ అబద్ధాల బాబుని కాస్త
కాసేపు పక్కన పెడదాం. జగనన్న వచ్చాడు. జగనన్న వచ్చిన తర్వాత అమ్మఒడి ఇస్తానని చెప్పాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇస్తే లాగెత్తండి. ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? ఈబీసీ నేస్తం ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు. చేసారా లేదా? పెన్షన్ 3000 నేరుగా ఇంటికి పంపిస్తానని చెప్పాడు. ఇచ్చారా లేదా? మరి జగనన్న చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. మళ్ళీ జగనన్న సీఎం అయితే చెప్పిన ప్రతి మాట చేస్తాడు. మరి జగనన్న చేస్తున్నాడు కదా, జగనన్న చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. మరి జగనన్నని ఏమని పిలుద్దాం? ఏమని పిలుద్దామమ్మా? జగనన్న నిజం, చంద్రబాబు నాయుడు జగనన్న. మరి మీరు నిజానికి ఓటేస్తారా, అబద్ధానికి ఓటేస్తారా? నిజానికి ఓటేస్తారా, అబద్ధానికి ఓటేస్తారా? నిజానికే ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు చెప్పిన అన్ని అబద్ధాలే. 3 సిలిండర్లు ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తాడని అనుకుంటున్నారా? ఏమ్మా ఇస్తాడని అనుకుంటున్నారా? 3 సిలిండర్లు ఇస్తే ఇటుపక్క ఒక జన్మభూమి కమిటీ, అటుపక్క ఒక జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండరు ఇలా ఒకడు అలా ఒకడు మోసుకుని వెళ్ళిపోతారు మీ ఇంట్లోంచి. ఇది కాకుండా సంక్షేమ పథకాలు ఇచ్చే అన్ని కూడా జగనన్న 1 ఇస్తానంటే నేను 2 ఇస్తానంట. నేను 2 ఇస్తాను, జగనన్న 2 ఇస్తానంటే నేను 4 ఇస్తానంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది కూడా చేయడు. కుర్చీ ఎక్కడం వరకే. కుర్చీ ఎక్కిన తర్వాత ఏది నిలబెట్టుకోడు. మన జీవితాలు సుఖంగా హాయిగా ఉండాలి అని అంటే దేని కింద కూర్చోవాలమ్మా? ఏంటి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలమ్మా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? గ్లాస్ ఎక్కడ ఉండాలమ్మా? గ్లాస్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. మన జీవితాలు హాయిగా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్యాన్ కావాలి. ఫ్యాన్ కావాలి, జగనన్న కావాలి. సరే, ఈ 2 కాసేపు పక్కన పెడితే రాజమండ్రి గురించి మాట్లాడతాం. రాజమండ్రిలో జగనన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నా చేత చేయించాడు. ఎన్నో కార్యక్రమాలు చేయించాడు. నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నా. మాజీ ఎంపీ మురళీమోహన్ గారు గుర్తున్నారమ్మా? గుర్తున్నారా? ఆయన మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఏమన్నా చేశాడా మా ఊరికి? ఒకటైనా చేశాడా? ఒకటైనా చేశాడా? ఏం చేయలే. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి భవానీ గారు, ఎర్రన్నాయుడు గారి కూతురు, ఆమె ఏమన్నా చేసిందా ఊరికి? ఏమన్నా మీకు ఏమన్నా చేసిందా? ఏమన్నా మీకు ఏమన్నా చేసిందా? చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా 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 చెప్పండి. తప్పే లేదు. ఊరికి ఏం చేయలే. ఆవిడ ఏమి చేయలే. మాజీ ఎంపీ మురళీమోహన్ ఏం చేయలే. 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఏమీ చేయలే. రాజమండ్రికి అన్యాయం చేశారు. మరి 10 సంవత్సరాలంటే ఒక జనరేషన్ ని పాడు చేశారు. మరి నేననే వ్యక్తిని ఎంపీ కింద లేననుకోండి, ఏ మురళీమోహన్ లాంటి ఎంపీ అయ్యాడు అనుకోండి, ఈ మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదమ్మా? వచ్చేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా? కంబాల్ చెరువు వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా? ఎయిట్ స్ట్రీట్ వచ్చేదా? పుష్కర్ ప్లాజా వచ్చేదా? ఓపెన్ థియేటర్ వచ్చేదా? ఆనంద్ కళా కేంద్రం వచ్చేదా? వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు వచ్చేదా? గ్లో గార్డెన్ వచ్చేదా? దండి మార్చ్ వచ్చేదా? ఇలా నేను చెప్పడానికి లిస్టు ఆ వీధి నుంచి ఇక్కడ దాకా ఉంది. అంత పొడుగు ఉంది నా లిస్టు. ఇది నా ప్రోగ్రెస్ కార్డ్ అని ప్రజల ముందు పెడతా ఉన్నా. మరి ఎమ్మెల్యే గారి కుటుంబం మీ ప్రోగ్రెస్ కార్డు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మేయర్గా మీ కుటుంబం 16 సంవత్సరాలు చేశారు కదా. మీ ప్రోగ్రెస్ కార్డు ఏంటో బయట పెట్టండి. మీరు ఏం చేశారో బయట పెట్టండి. ఒకటైనా చేశారా? ఒకటైనా చేశారా? ఏం చేయలే.
మీకు ఓట్లు ఎందుకు వేయాలండి? అసలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలా? సూటి ప్రశ్న. నేను ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేశాను, నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి ఓట్లు వేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడే పుష్కర్ ఘాట్ లో ఒక అరగంటలో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నా. రాజమండ్రికి ఇది చేశాను, రాబోయే రోజుల్లో ఇవి చేయబోతానని మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయని తెలంగాణ ఐటీ శాఖ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాజమండ్రిలో తెలంగాణ ఐటీ శాఖ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రయోజనాలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయ్యేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలన దేశంలో రాకపోతే పేద, బలహీన వర్గాల ప్రజల మనుగడ మరింత కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజును, అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి బోడా వెంకట్, కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి అరిగెల అరుణకుమారి, జిల్లా అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో స్థానిక 1, 2, 50, 37, 42, 43 డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్గాని భరత్రాం కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. భరత్రాం తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిశీలకులు ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ నాయకులు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు 7వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు నచ్చక వారి యొక్క నిర్ణయాల వల్ల నష్టపోయిన భవన కార్మిక వ్యవస్థ కానివ్వండి, దగాపడ్డ ఎస్సీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, ఆ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో ఈరోజు దాకా పార్టీలో ఉన్నారు. కానీ పార్టీ విధానాలు ఒక పక్కనైతే ఇక్కడ ఉన్న రీల్ స్టార్ ఒక విధానాలు మరొకటి. ఎంపీ బర్త్రామ్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని చూడలేక ఈరోజు చిన్నగా కొంతమంది ఆస్తులు కొనుక్కుంటే ఆ ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంకా మా దగ్గర ఉండకూడదట. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారట, ఎవరో ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర ఉంచాలట. ఆ ఆస్తులతో పాటు మా వేలు ముద్రలు కూడా అక్కడే ఉండాలట. ఎందుకు మేము అక్కడ పెట్టాలి? ఇది ప్రజలు అడిగే ప్రశ్న. మా కష్టాజీతంతో మేము కొనుక్కుంటున్న ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని గమనించి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ మేము సంతకం పెడతామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజల వాటిపైన అవగాహన కలిగించుకుంటా ఉన్నాం. వాళ్ళకి కూడా అవగాహన వచ్చేసింది, నిర్ణయం తీసేసుకున్నారు. వారు వన్ సైడ్గా ఉంది. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు, రాసి పెట్టుకోండి.
వారందరూ కూడా చాలా నటిస్తూ ఉన్నారు. అన్నీ తెలిసినా కూడా ఇంకా మా వైపే ఉంది, మేము ఇది చేసాం, అది చేసాం, పార్కులు చేసాం, పెయింట్లు వేసాం, డివైడర్లు చేసాం, మరి బిల్లలు అంటించామంటున్నారు. ఇవన్నీ చెప్పుకున్నవాడు ఏదైతే రియల్ స్టార్, నువ్వు 25% కమిషన్ తోటి కకృతికి నువ్వు డబ్బులు కమిషన్ తీసుకున్నావు అని చెప్పు. నువ్వు వేసిన దాంట్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇమ్మంటే, ఐటీ పార్కులు తెమ్మంటే చిల్డ్రన్స్ పార్కులు తెచ్చానని గర్వంగా చెప్పు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేను కానీ ఊరి నిండా డివైడర్లు, బాగా విశాలమైన రోడ్లు టీడీపీ హయాంలో చేసినట్లని ఇరుకుగా చేసేసానని గొప్పగా చెప్పు. ఈ నగరానికి అసలైన అభివృద్ధి తేమంటే అది తేలేను కానీ ట్విన్ సిటీస్ తెస్తానని చెప్తున్నా ఈ కార్యక్రమం కూడా చెప్పు. ఉదయం సాయంత్రం అరగంట కూడా మనం సరిగ్గా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ నగరానికి ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర మీ స్వచ్ఛమైన నీరు ఇస్తామంటే 24 గంటలు ఇస్తానని చెప్తున్నా ఆ వ్యక్తి యొక్క మాటలు వింటా ఉంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఎంపీగా 7 నియోజకవర్గాలు తిరగవలసిన వ్యక్తి ఈ 2 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయి 5 నియోజకవర్గాల్ని మోసం చేసిన ఈ వ్యక్తికి అసలు నుంచిన హక్కే లేదు. మేము చెప్తా ఉన్నాం, అసలు నుంచిన హక్కే లేదు. నిన్న మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, రాజమండ్రిలో ఫ్లాష్ మాబ్ చేస్తూ ఉన్నారు, జనసేన కృషి చేస్తూ ఉన్నారు. రాజానగరం అంట ఓటు భరతరాంకే వేసాడట, అదే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అట. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కనబడలేదు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదని చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి సొల్లు కబుర్లు చెప్తే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. నీ మాటలు నమ్ముతా ఉన్నాం, నీ సొల్లును కూడా నమ్ముతా ఉన్నాం. నేను ఇంటికి పంపించడం తథ్యం. ప్రత్యేక హోదా, విభజన హామీలపై మోడీ ప్రకటన చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభకు రాజమహేంద్రవరం విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారు తప్ప రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోడీ ఎందుకు రాజధాని నిర్మించలేదని నిలదీశారు. మోదీకి రాముడిపై తప్ప వెంకటేశ్వర స్వామిపై భక్తి లేదా అని ప్రశ్నించారు. విభజన హామీలలో భాగంగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలను ఇచ్చి విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుందని ఆరోపణలు చేసిన మోడీ జగన్ ప్రభుత్వానికి మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి 33 మంది బలిదానంతో ఏర్పాటు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం తగదన్నారు. రాజమండ్రి విచ్చేస్తున్న ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం నిర్మాణం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్వి ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, రేగుళ్ల బాలశ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వాటి మీద మీరు రేపు అడ్రస్ చేసి ఈ మీటింగ్లో పూర్తి స్పష్టత ఇవ్వాలని చెప్పి, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకా ప్రైవేట్ పరం చేయనని చెప్పి మీరు రేపు మీటింగ్లో మీరు మా రాష్ట్ర ప్రజలకి స్వచ్ఛమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మరి రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రాం మేనిఫెస్టో ఆవిష్కరించారు. రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రాం మేనిఫెస్టో ఆవిష్కరించారు. పుష్కర్ ఘాట్ వద్ద అశేష జనవాహిని, నగర ప్రముఖుల సమక్షంలో భరత్ 10 ప్రామిసెస్ పేరుతో ఈ మేనిఫెస్టోను రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ భరత్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పార్టీ పరిశీలకుడు రావుపాటి రామచంద్రరావు, నగర ప్రముఖులు అశోక్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విద్రోహక శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా ఉంచడం, వారిలో పరివర్తన వచ్చిన తర్వాత మళ్లా నగరంలోనికి అనుమతించడం, నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు 10,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయమని ఎంపీ భరత్ తెలిపారు. రివర్ సిటీ అందాలు చూసేలా ఘాట్లను ఏకం చేయడం, గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం తన సంకల్పంగా ఎంపీ తెలిపారు. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడం, 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ తీసుకురావడం, జగనన్న కాలనీలో 40,000 మందికి ఇల్లు కట్టించి
లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని చెప్పారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి మాదిరిగా లాలా చెరువు, పిడింగొయ్య, బొమ్మూరు, వేమగిరి జంక్షన్లలో కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తానని ఎంపీ భరత్ ప్రామిస్ చేస్తూ నగరవాసులకు చెప్పారు. ఇవి కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం తదితర మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్, రాజన్న రచ్చబండ కార్యక్రమాలు వారం వారం అధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఎంపీ భరత్ తెలిపారు. సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై ప్రజలకు సేవలు అందిస్తానని, రాజమండ్రిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చంద్ర నాగేశ్వర్, నందెపు శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, పాలిక శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానంగా టాప్ 10 భరత్ ప్రామిసెస్ అనే ఒక స్లోగన్తో వెళ్తా ఉన్నాం. ప్రామిస్ నెంబర్ 1, రౌడీ షీటర్స్ అనే వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ అనే వాళ్ళు, గాంజాయి బ్యాచ్ అనే వాళ్ళు రాజమహేంద్రవరం లోంచి నగర బహిష్కరణ చేయాలనే మొదటి ప్రామిస్తో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. రెండో ప్రామిస్ కిందన 24 గంటల పాటు రాజమహేంద్రవరంలో ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్లు సరఫరా చేయాలనే సెకండ్ ప్రామిస్తో ముందుకు వెళ్తా ఉన్నాం. మూడో ప్రామిస్గా రాజమహేంద్రవరంలో యువతీ యువకులకి కనీస పక్షాన 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే థర్డ్ ప్రామిస్తో ముందుకు వెళ్తా ఉన్నాం. నాలుగో ప్రామిస్ కింద డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమండ్రి, రాజమహేంద్రవరం అంటేనే రివర్ సిటీ. మరి ఆ రివర్ సిటీని అందాలు చూపించాల్సిన బాధ్యత మనపైన ఉంది. కానీ నిజంగా బాధాకరం, ఆ రివర్ సిటీని అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ కింద, అప్పర్ ప్రామినేట్ మొత్తం అంతా కూడా ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. ఇటు వాటర్ వర్క్స్ దగ్గర నుంచి అటు పూలే స్టాచ్యూ దాకా మొత్తం ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. రేపు ఈ వాటర్ వర్క్స్ని కూడా ఇక్కడి నుంచి తరలించి కాతేరు వైపుకి తీసుకెళ్తాం, అప్ స్ట్రీమ్ దగ్గరికి. ఎందుకంటే 24 గంటలు మంచినీళ్ళు కుళాయి ఇవ్వాలి అని అంటే ఎత్తైన ప్రాంతంలో అప్ స్ట్రీమ్లో రా వాటర్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో నల్లా ఛానల్ దగ్గర నుంచి సీవేజ్ వాటర్ నదిలో కలుస్తూ ఉంది. మరి దాని పక్క నుంచే రా వాటర్ ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. అందు గురించి రాజమహేంద్రవరంలో డయేరియాలు కానీ ఫ్లూలు కానీ ఎక్కువ వచ్చే పరిస్థితులు. దాన్ని అరికట్టాలి అని అంటే అప్ స్ట్రీమ్లో రా వాటర్ డ్రా చేయాలి. ఆ అప్ స్ట్రీమ్లో డ్రా చేసే వాటర్ అక్కడే శుద్ధి చేసే కర్మాగారం కూడా అక్కడే నిర్మాణం చేస్తాం. ఈ వాటర్ వర్క్స్ని తీసుకెళ్ళి అక్కడ నిర్మాణం చేసి అక్కడే ఈఎల్ఎస్ఆర్స్, పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్ రాజమండ్రికి సంబంధించి 100 MLDకి, ఇప్పుడు దాకా నాకు తెలిసి 70 MLDకి రాజమండ్రిలో ఉన్నాయి. 70 కూడా లేదు, 65 ఉన్నట్టుంది. 100 MLDకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్, దానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు నిధులు అవసరం ఉంటుంది. దాన్ని కూడా సాధించే కార్యక్రమం చేపట్టి దాన్ని కూడా పూర్తి డిపిఆర్తో రెడీగా ఉంది. ఆ డిపిఆర్తో మరి ముందరకు వెళ్ళబోతూ ఉన్నాం. సో దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్. ఒకటి, పూర్తిగా శుద్ధి మంచినీరు, డ్రైనేజ్ వాటర్ కలవని శుద్ధి మంచినీరు తాగడానికి ప్రజలకు అందుతుంది. రెండోది, అప్ స్ట్రీమ్లో మనం గోదావరి నీరు తీయడం వలన అక్కడే వాటర్ హెడ్ ట్యాంకులు, పెద్ద పెద్ద ట్యాంకులు కట్టడం వలన కాతేరు నాకు తెలిసి రాజమండ్రి కన్నా ఒక 20 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఆ 50-60 అడుగుల ఎత్తులో వాటర్ హెడ్ ట్యాంక్స్ కడితే అక్కడి నుంచి వాటర్ నింపి వాల్ విప్పితే రాజమండ్రిలో 10 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా వాటర్ అవసరం లేకోకుండా నేరుగా పైకెక్కే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇది డూబుల్. 5వ ప్రామిస్ కింద స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాలి. నిజంగా నాకు చాలా, నేను లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేసిన వాటిల్లో క్రికెట్ స్టేడియం ఒకటి చేయలేకపోయాను. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్రికెట్ స్టేడియం కూడా స్థలము ఐడెంటిఫికేషన్లో మరి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి స్థలము సెంట్రల్ జైలు దగ్గర పెట్టాలని చాలా ప్రయత్నం చేశాం. అది అవ్వని పక్షంలో ఫైనల్గా నాగుల చెరువు బజార్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో దాన్ని పూర్తి స్థాయిగా టెండర్ అయింది. ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్తో కొంత ఇష్యూ రావడం వలన అది చేయలేకపోయాము. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన క్రికెట్ స్టేడియం నిర్మాణం చేసి బిఎల్పురం దగ్గర ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తాము. మరి నేను ప్రామిస్ ఇచ్చిన ప్రకారంగా ఇవాళ రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా కిందన 20 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. దాని వరకు ఒక 50% ఎంపీగా ఉంటూ స్పోర్ట్స్కి సంబంధించి అక్కడ ఇండోర్ స్టేడియం నన్నయ్య యూనివర్సిటీలో తీసుకురావడం జరిగింది. 6వ ప్రామిస్ కిందన రాజమండ్రిలో ఒకటి బాధాకరం ఏంటంటే పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత బెంగళూరు, హైదరాబాదు, చెన్నైయో, పూణేయో వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి అని అంటే పండగలకు రావాలి తప్పితే మధ్యలో వచ్చే సందర్భాలు కూడా లేవు. మరి దాన్ని పూర్తిగా రాజమండ్రిగా ఒక సిటీ వైడ్ తీసుకురావాలని కనీస పక్షాన నాకున్న గుడ్ ఆఫీసెస్ ఉపయోగించుకుని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుని ఖచ్చితంగా రాజమండ్రిలో కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 7వ అంశము విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే 0 వడ్డీ కిందన మొన్నటిదాకా 1,50,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 3 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. ఈ 3 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన దాన్ని ఇంకా బ్యాంకర్స్ తో మాట్లాడి మహిళా సంఘాలు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని రేపన్న రోజున ఫ్యాక్టరీస్ తీసుకుని వచ్చి ఒక సొసైటీస్ కింద ఫామ్ చేసి ఫ్యాక్టరీస్ లో వాళ్లే భాగస్వాములు అయ్యేటట్టు ఉన్న తెలివితేటలు ఉపయోగించి ఖచ్చితంగా ఒక స్పిన్నింగ్ మిల్ లాంటివి, లేకపోతే ఇక్కడ మనకి కడియం దగ్గర బోల్డన్ని పూల దండలు రోజు కూడా వాడిన తర్వాత ఇవన్నీ కూడా పాడేస్తూ ఉంటారు. దాని నుంచి ఆయిల్స్ తీసే కార్యక్రమం కానీ, దాని నుంచి అగరబత్తీలు తయారు చేసే కార్యక్రమం కానీ, ఇలాంటి వినూత్నంగా తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతూ దాంతోపాటు 8th ప్రామిస్ కిందన స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తాం. ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే స్టార్టప్స్కి సంబంధించి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో ఒక సెంటర్ తీసుకొస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్స్ అని తీసుకుని వచ్చి మీరు ఫలానా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఫలానా ఇండస్ట్రీ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి నిష్ణాతులు వస్తారు. నిష్ణాతులు వచ్చి వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అక్కడే ఆ సెంటర్స్ దగ్గర కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా డూబుల్. నేనేదో మాటలకి చెప్పే కార్యక్రమం ఏం కాదు. ఇవన్నీ ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ మీద పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేశాము. ఇప్పుడు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సెల్ఫ్ సస్టైనబుల్, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం, ఇవన్నీ వాటిపైన కూడా దృష్టి సారించబోతా ఉన్నాం. మరి ప్రామిస్ నంబర్ 9 కింద ఏదైతే జగనన్న కాలనీల ద్వారా 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మరి ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా పూర్తి స్థాయిగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించడం, వాళ్ళకి ఎక్కడైతే ప్లాట్లు ఇచ్చామో
ఆ ప్లాట్లు రాళ్ళు పాతించి చదును చేపించి అక్క నీ ప్లాట్ ఇది అని వారికి చూపించి వారితో ఫోటో దిగి రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిపించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత 40,000 మందికి రాజమండ్రి ప్రజలకి తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి 10వ ప్రామిస్ కింద రాజమండ్రికి సంబంధించి మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే నిర్మాణం చేశామో అదే ఫ్లైఓవర్ కి సంబంధించి ఆ నేషనల్ హైవేకి సంబంధించి లాలా చెరువు కానీ, పిడింగోయ కానీ, బొమ్మూరు కానీ, వేమగిరి కానీ ఈ 4 ఫ్లైఓవర్లు కూడా చక్కగా అందంగా మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే కంప్లీట్ చేశామో అదే స్థాయిలో ఈ 4 ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ చేయబోతానని కూడా 10వ ప్రామిస్ గా మీ అందరికీ తెలియపరుస్తూ మరి టాప్ 10 ప్రామిసెస్ కాకుండా ఇంకా మీరు చూస్తారు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొని వస్తాం. మూలగొయ్య దగ్గర నుంచి ఆర్యాపురం దాకా, అదేవిధంగా స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఆదమ్మ దిబ్బ మీద నుంచి లింగంపేట నుంచి ఆర్యాపురం దాకా ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాల. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తాం. ఎక్కడ కూడా తుక్కు అనేది రోడ్లపైన కనబడినవు. అవసరమైతే పబ్లిక్తో డిస్కస్ చేసి ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద కూడా చేయాలనేది ఆలోచన. కానీ పబ్లిక్ ఒప్పుకుంటేనే చేస్తాం. అది కూడా ఇందులో ఎక్కడ కంపల్షన్ అనేది లేదు. ఇట్లాగా రాజమండ్రికి సంబంధించి ఈ రకమైన ప్రామిసెస్ ని ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి ఇప్పుడు దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రజల్ని ఒక్కటే కోరుతా ఉన్నా, నమ్మకం పెట్టండి. ఇవన్నీ కూడా రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నా, ఒక సిటీ వైబ్ని తీసుకురావాలన్నా, సాంస్కృతిక రాజధానికి దోహదపడాలన్నా ఈ ఘాట్లన్నీ కలపాలి. కాశీ తరహాలో ఈ ఘాట్లన్నీ కలపాలని మరి తెలియపరుస్తూ, మరి నా పైన భుజస్కంధాల పైన ఇదేమి చిన్న చితగా ప్రామిసులు ఏం కాదు. నంబర్ 1గా ఆలోచన చేసి ఆచరణ సాధ్యంలో ఉన్న ప్రామిసెస్లే ఇక్కడ చేశాము. ఇది కూడా నాకు నా షోల్డర్స్ పైన ఇంకా అత్యంత బాధ్యత ఉంది. మీకు ఎలాగైతే టెలికాస్ట్ చేశానో ఆ 10 ప్రామిస్లు కూడా నెరవేర్చడానికి ఆహర్నిశలు త్రికరణ శుద్ధితో పనిచేస్తానని అందరికీ కూడా తెలియపరుస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాజమహేంద్రవరం సమీపంలో కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన గల స్థలంలో బీజేపీ, టీడీపీ, జనసేన విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ఈ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధానమంత్రి వస్తున్నందున పూర్తి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొమ్మూరు, భూలోకమ్మ గుళ్లు సమీపంలో గల అమర్నాథ్ పొలంలో ఈ ముగ్గురికి వేరువేరుగా హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రికి జాతీయ రహదారితో సంబంధం లేకుండా బహిరంగ సభ జరిగే సమీపంలో వేరేగా హెలీప్యాడ్ తయారీకి సన్నాహాలు చేశారు. బహిరంగ సభకు తూర్పు వైపున గల స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణానికి అంతరాయంగా ఉంటుందని 132 kV విద్యుత్ లైన్ను మార్పు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ విద్యుత్ వైర్లను తొలగించే పనిని కూడా విద్యుత్ శాఖ ఎస్సీలు గురుమూర్తి, టీవీఎస్ఎస్ మూర్తిల ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రి, భద్రతా అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రికి హెలీప్యాడ్ బహిరంగ సభ సమీపంలో తయారు చేయడం వీలు పడదని తేల్చి చెప్పారు. దీంతో విద్యుత్ లైన్ తొలగించడం నిలుపుదల చేశారు.
ముగ్గురికి ఒకే చోట ఈ హెలీప్యాడ్లు ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి హెలీప్యాడ్కు చేరుకున్నాక రహదారులన్నీ నిలుపుదల చేయడంతో ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అందుకనే ప్రధానమంత్రి రాకకు ముందే సభా స్థలానికి ప్రజలు వచ్చేలా ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులకు ఏలూరు ఐజీ అశోక్ కుమార్ సూచించారు. బీజేపీ నాయకులు కాశీరాజు, కె లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీధర్, అడబాల రామకృష్ణ, పడాల నాగరాజు, కొల్లువలసి హారిక తదితరులతో వేమగిరి సభా ప్రాంగణం వద్ద ఐజీ, కేంద్ర బృందం చర్చించారు. జిల్లా ఎస్పీ పి జగదీష్, అడిషనల్ ఎస్పీ పి అనిల్ కుమార్, సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్, కడియం ఇన్స్పెక్టర్ బి తులసీదాస్ తదితర అధికారులంతా ప్రధానమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా కృషి చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన రేపు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు పోలీసు బలగాలు మోహరించాయి. రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి వాసుకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ మూసేసిన అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడో అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం హబ్గా తీర్చిదిద్దామన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, అటువంటి మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. రోడ్డంతా పూలవర్షం, హారతులతో ఘన స్వాగతం పలికారు. భారీ జనసందోహంతో రోడ్ షో చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో ప్రారంభమైన 1వ డివిజన్ నుంచి 2, 50, 37, 42, 43వ డివిజన్లో జరిగింది. రోడ్ షో అంతా రోడ్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. స్థానిక టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాల్లో పువ్వుల వర్షం కురిపించారు. అలాగే ఆయా డివిజన్లలోని మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
మీ అందరి జోష్ చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా వచ్చేటట్లు లేదా? టీడీపీ, బీజేపీ, జనసేన వారు వన్ సైడ్. ఇంకా వారం రోజులే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేద్దాం. స్వార్థాలు వద్దు, విభేదాలు వద్దు, ఒకటే ఎజెండా, జగన్ ని ఇంటికి పంపించాలి. అందరూ కూడా బైక్లన్నీ తీసి రోడ్ మ్యాప్ ముందు నడిపించాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు. రాజమండ్రిలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గుడిగి రుద్రరాజు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై ప్రజాభిష్టాన్ని గౌరవించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మేరకు 10 ప్రశ్నలతో లేఖను కూడా రాశానన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో లేఖను చదివి వినిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సంపద సృష్టిస్తా అని మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు కూటమి ప్రజల వద్దకు వస్తున్నదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో సంపద ఏనాడు సృష్టించలేదు, రెవెన్యూ లోటు మాత్రమే ఉందని విశ్లేషించారు. అలాంటి వారు అబద్దాలతో, మోసపూరిత వాగ్దానాలతో, అమలు కాని హామీలతో ఓటర్ల ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక అయిపోతుందని విమర్శించిన వారే ఇప్పుడు హామీలు విచ్చలవిడిగా ఇచ్చేయడంలో వాస్తవం ఎంత ఉందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్టు ఇంకా అమల్లోకి రాకుండానే రద్దు చేస్తానని, తొలి సంతకం చేస్తానని ఎలా చెబుతున్నారని నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బహిరంగ సభలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయిస్తానని ప్రకటన చేయించగలరా అని సవాలు విసిరారు. రద్దు చేస్తాం భారత ప్రభుత్వం తరఫున అని చెప్పించగలవా? ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పించు. ఇక్కడ జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఒక్కటి, ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసగించడానికి చంద్రబాబు నాయుడు గారు రోజు పదే మైకులు పెట్టి చెప్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ భూములు లాగేసుకుంటారని. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది సాధ్యం కాదు. భూములు లాక్కోవడం అనేది, ముఖ్యమంత్రులు భూములు లాక్కుంటారంటే అది నీకున్న అలవాటు. ల్యాండ్ పూలింగ్, ఇన్ ది నేమ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ నువ్వు చేసినటువంటి పని. ఇవాళ పెన్షన్ల విషయంలో వృద్ధులు కానీ వికలాంగులు కానీ పడుతున్న అగచాట్లకి కారకుడు చంద్రబాబు నాయుడు తర్వాత తేరుకుని ఇవాళ మాట్లాడేటువంటి మాటలు ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా మీ ద్వారా ప్రజలందరూ. రాజమండ్రిలో కాపుల కళ్యాణ మండపానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. రాజమండ్రి చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్రాం, రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ నేత వంగవీటి నరేంద్ర, రాజమండ్రి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు విచ్చేశారు. ఎంపీ భరత్రాం మాట్లాడుతూ, మీరు నన్ను ఆశీర్వదించండి, అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ ఆ స్థలం అయితే వెళ్ళండి, లేకపోతే ఊరు నడిబొడ్డులోనే ఎదిగి ఖచ్చితంగా మంచి కళ్యాణ మండపాన్ని కాపులకి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లి ఒక మంచి కళ్యాణ మండపం, ఒక వేదిక తీసుకొచ్చే బాధ్యత పూర్తి స్థాయిగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా 2 చేతులు జోడించి. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ నేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, కూటమి నేతలు కానీ బీజేపీ నేతలకు కానీ ప్రజల మీద ఏమాత్రం అభిమానం లేదన్నారు. ఇంతకు ముందు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందించిన వ్యక్తికి కనీసం అసెంబ్లీ సీటు కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. మీ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గురించి ఆలోచించి మన సంక్షేమం గురించి ఆలోచించేటువంటి పార్టీకి మనం అండగా ఉండటం మంచిది. అలానే ఆయనని జగన్మోహన్ రెడ్డి గారిని మనం అక్కడ మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడమే కాకుండా ఇక్కడ భరత్ గారిని కూడా మనం అందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకుంటే మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలానే
పలువురు వక్తలు మాట్లాడుతూ వైసీపీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నందున తామంతా రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యమన్నారు. చాలా న్యాయకత పట్టుకుంది. నందిశ్రీ గారు కానీ, మా రామచంద్రరావు గారు కానీ, అడపాశ్రీ గారు కానీ, వీరందరినీ కూడా రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థానాల్లో ఉండడానికి నా వంతు సహకారం అందించి ప్రోత్సహిస్తానని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ, అలాగే ఇవాళ నందిశ్రీ గారు కూడా బాధ్యత తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఏం చెప్తారు మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కాపు సోదరులకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ జీవితాలు హాయిగా ఆనందంగా సాగాలని చెప్పి అందుకు మా వంతు సహకారం అందిస్తాం. ఈ మేరకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు సంఘీభావాన్ని తెలియజేశారు. వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, అయ్యల గోపి, అరెగెల బాబు, మానే దొరబాబు, ఆకుల ప్రకాష్, నామన వాసు, బొంతా శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, తోడిశెట్టి సత్యవాణి, గుర్రం గౌతమ్, వక్కపాటి మురళి, పురంశెట్టి మంగారావు, వడ్డి మురళి, కంచమర్తి చంటి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కోరుకొండ గ్రామంలో, జంబూపట్నం, రాఘవపురం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చక్కంపూడి రాజా మాట్లాడుతూ 2014 నుంచి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని, దోపిడీలో మిన్నగా నిలిచిందన్నారు. చంద్రబాబు హామీలను నమ్మిన ప్రజలకు మొండి చేయి చూపడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు అమలు చేయడమేగాక ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక పరిపుష్టి కల్పించారన్నారు. 2009-2014 సంవత్సరంలో గెలుపొందిన టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని, దోచుకోవడమే అజెండాగా పనిచేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనైతికంగా, అనాలోచితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ప్రజలను భయభ్రాంతులను చేస్తుందన్నారు. కూటమితో పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో అన్ని రాష్ట్రాలతో నీతి ఆయోగ్ ద్వారా ఈ చట్టం అమలు చేయాలని సిఫారసులు చేస్తూ మరోపక్క రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. యాక్ట్ కానీ ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు, ఏదైనా విభేదాలు అనేటువంటిది రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగానే తీసుకున్నారు తప్పితే ఇందులో ఏదో ప్రభుత్వం భూములా అసలు సాధ్యమయ్యేదని అసలు ఎంత ఏదో మాట్లాడేటటువంటి మాటలు కూడా మరీ దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పితే అసలు ఒక ప్రైవేట్ రైతు దగ్గర నుంచి భూమి గవర్నమెంట్ ఇష్టానుసారంగా లాగేసుకోవడం అనేటువంటిది అసలు జరిగే ప్రసక్తే లేదు. అసలు ఆ రకమైనటువంటి అవకాశమే లేదు. అసలు 2013 భూసేకరణ చట్టం అనేటువంటిది ఆవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ఈవేళ ఎక్కడ ఏ రైతు దగ్గర ఒక అంగుళం భూమి తీసుకోవాలన్నా కూడా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ రకమైనటువంటి వాటిని అనుసరిస్తూ మాత్రమే ప్రభుత్వం తీసుకోవాలి తప్పితే ఇష్టానుసారంగా ప్రభుత్వం ఏదో రాగేసుకోవడం అనేది అసలు సాధ్యపడేదే కాదు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు యాక్టుపై అవగాహన ఉండి తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ యాక్టుపై కనీస అవగాహన కూడా లేదన్నారు. ఎల్లో మీడియాలో మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అసత్యాలు గుప్పిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లేని వ్యక్తులందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే అవగాహన అన్నీ తెలుసుండి అబద్ధాలను ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ కూడా రానున్న రోజుల్లో ఈ దుష్ప్రచారం వల్ల కలిగే పరిణామాలను ఎదుర్కొంటారు డెఫినెట్గా. అంతిమ విజయం ధర్మానిదే. మేము ఎప్పుడు కూడా ప్రజల దగ్గర దోచుకోవడం కానీ, ఆ ధర్మంగా ఉండే పాలన కానీ ఇలాంటి చేసే వ్యక్తులు కాదు. అలా ఎప్పుడు చేయలేదు. అలాంటి చేసి భూ కబ్జాలు చేసి అమరావతిని అమరావతిగా చూపించిన చంద్రబాబు నాయుడు. అంతేగాని మాకు అలాంటి అవసరాలు లేవు, అలాంటి ఇది లేవు.
రాజమండ్రి 2వ వార్డు ఏవి అప్పారావు రోడ్లో రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి 2వ వార్డు ఏవి అప్పారావు రోడ్లో రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి సిటీ 2వ వార్డు ఏవి అప్పారావు రోడ్, వైట్ హౌస్, ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుగా నుండి నారాయణపురం వాటర్ ట్యాంకుల వరకు రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జయశ్రీ గార్డెన్స్ తదితర ప్రాంతాలలో భరత్రాం పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్రాం మాట్లాడారు. 2014లో టీడీపీ ఎంపీగా మురళీమోహన్ నెగ్గారని, రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసిందేమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకున్నది లేదన్నారు. కరోనా సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఎండుడాకుల్లా అల్లాడుతుంటే ఏ ఒక్కరోజైనా ఎమ్మెల్యే ఓదార్చారా, మనోధైర్యం కల్పించారా అని ప్రశ్నించారు. ఓట్లేసి ప్రజాప్రతినిధిగా ఆమెను ఎన్నుకున్న ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాద్లో మకాం పెడితే ఇటువంటి ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. 10 ఏళ్లు అంటే ఒక జనరేషన్ కాలాన్ని వెనక్కి తెట్టేసి తీరని అన్యాయం చేశారన్నారు. ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరు మేయర్గా, మరొకరు ఎమ్మెల్సీగా, ఇంకొకరు ఎమ్మెల్యేగా ఏకంగా 16 సంవత్సరాలు పదవులు అనుభవించి రాజమండ్రి నగరానికి, ప్రజలకు తీరని మోసం చేశారని ధ్వజమెత్తారు. వారికి అధికారం తప్పితే ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధి అక్కర్లేదన్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నాడని, ఆచరణ సాధ్యం కాని హామీలు, పచ్చి అబద్ధాలు ఆడుతూ మభ్యపరచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. అతగాడిని ఒకే ఒక్క ప్రశ్న అడగండి, బాబు నీ శ్రీమతిని నమ్మి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనబడడం లేదేమని ప్రశ్నించండని అన్నారు. కరోనా సమయంలో మీరంతా ఏమయ్యారని నిలదీయమని పిలుపునిచ్చారు. మీ కుటుంబంలో 3కి అవకాశం కల్పిస్తే ఏం చేశారని ప్రశ్నించమని అన్నారు. రాజమండ్రి ఎంపీగా నేను చేసిన ప్రోగ్రెస్ మీ ముందు ఉంచుతున్నాను. మీకు అభివృద్ధి నచ్చితే, నాపై నమ్మకం ఉంటే సిటీ ఎమ్మెల్యేగా వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ఎంపీ భరత్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల ఎలక్షన్ ఉందంతా కూడా వేయిస్తూ ఉన్నాం. అంటే మన తాలూకా విజన్ అనేది, పనులు ఏ రకంగా చేయించచ్చు అనేది మీకు కనబడతా ఉంటుంది. ఇదే స్థాయిలో రాజమండ్రి అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ అందరి వాడు, మీ సొంత వాడు, మీ ఇంట్లో పెద్ద కొడుకులా నన్ను భావించండి. ఊరిని మంచి చేస్తాము, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో వెళ్తూ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. పత్రికలు లేని వాళ్ళకి స్థలం ఇచ్చి సంవత్సరాలు నెరవేరుస్తాము. పట్టాలు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే కార్యక్రమం చేపడతాం. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేపడతాం. ఇవాళ అన్ని రకాలుగా కూడా ఈ స్థాయిలో కార్యక్రమాలు చేయాలి అంటే మన గుర్తు కానమా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏమందియో ఏమందలేదో మీకే తెలుసు. పేరుకి పథకాలు తప్పితే వాస్తవ రూపంలో ఏ పథకాలు ఉండవు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మీకు పథకాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మొన్న స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే కోల్పోయారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇళ్ల స్థలాలు ఇంతకాలం లేట్ అయింది. అదే ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఈ పార్టీకి మీకు అందరికీ కూడా ఇల్లులు, గృహప్రవేశాలు కూడా చేసుకునేవారు. ఎందుచేతంటే వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళారు. ఇళ్ల స్థలాలు ఎవరేవ్వకుండా ఈ ఎమ్మెల్యే కుటుంబం కోర్టులకు వెళ్ళారు. అది మర్చిపోకండి. మళ్ళీ మీకేమైతే 40,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాం, 16,000 వెలుగుబందలో, బూరుగుపూడి, కానవరం, కాపవరం, పల్లకడియం, ఈ అన్ని చోట్ల కూడా మీకు ఇల్లులు సొంతం అవ్వాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ మీ బిడ్డ ఎమ్మెల్యే అయితేనే ఇవన్నీ జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ ఏమి చేయడమా, పేరుకే పథకాలు. వాస్తవానికి 2014లో డ్వాక్రా మాఫీ అన్నారు, చేయలేదు. రైతు మాఫీ అన్నారు, చేయలేదు. జాబ్ వస్తే బాబు, జాబ్ కావాలంటే బాబు అన్నాడు, బాబు వచ్చాడు, జాబ్ రాలా. 2,000 నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలే. మహాలక్ష్మి పథకం 25,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలే. అన్ని అబద్ధాలే. ఇది దమ్మున ఆయన ఏదో ఇచ్చిస్తున్నాడు, సూపర్ 6 సూపర్ 7 చెప్తున్నాడు.
అవి వస్తాయన్న మటుకి ఏ భ్రమలోనూ పెట్టుకోకండి అమ్మా. ఆయన పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. కరోనా సమయంలో కష్టకాల సమయంలో రాజమండ్రి ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మార్గాని పరశురామ్ గారు. ప్రజల కష్టాల కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా. ఎంపీ భరత్రామ్ ప్రముఖుల సమక్షంలో మేనిఫెస్టో విడుదల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజమండ్రి రాక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.